తెలంగాణలో పట్టణ సేవా రంగం శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 66.6%. అంటే సేమ్ తెలంగాణ రాష్ట్రంలో 2/3 మంది పట్టణ ప్రాంతాల్లో, ఏ ప్రాంతాల్లో? పట్టణ ప్రాంతాల్లో ఆ యొక్క శ్రామిక శక్తి వచ్చేసి 2/3 వాటా. మరి మిగతా 1/3 వాటా ఇంతకు ముందు మనం ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో డిస్కస్ చేసుకున్నామా లేదా? దాదాపు 30% వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగంలో వీళ్ళు శ్రామిక శక్తి కలిగి ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి ఒకసారి. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందా లేదా? మరి అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో అసలు మనకి వ్యవసాయ రంగం ఉంటుందా? ఉండదు. సో 1/3 ఏమో పారిశ్రామిక రంగం ఎంగేజ్ అయినారు, వర్క్ ఫోర్స్ ఏదైతున్నాయో శ్రామిక శక్తిలో, అండ్ 2/3 వచ్చేసి మనకి పట్టణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి ఎంగేజ్ అయినారు. సో ఇది ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువనా, ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువనా? ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండియాలో 62.2% మాత్రమే, తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ 66.6%. పట్టణ ప్రాంతాల్లో సేవా రంగంలో ఎంగేజ్ అయిన దాంట్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్లో అధికంగా ఉన్నారు వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా సగటు. ఆ యొక్క జాతీయ సగటుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉన్నారు. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏదైతే 66.6% ఉన్నారు, ఇక్కడ వచ్చేసరికి 62. ఇలాంటి స్టేట్మెంట్సే మన ఉభయలింగాలు చెందిన పట్టణ సేవా రంగంలో ఉపాధి తెలంగాణ జాతీయ సగటుని అధిగమించిందని చెప్పేసి ఈ డేటా అనేది సూచిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి.